ఇప్పుడు నాతో వర్క్ చేసిన టీచర్స్ అందరికీ కూడా అంటే ఎలా అంటే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అంత బాగా ప్రిపేర్ చేసింది పిల్లలు. ఇక తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత నైట్ డ్యూటీ చేయాలన్నారు. మా సార్కు ఫోన్ కొట్టారు, ఈరోజు నైట్ డ్యూటీ అంట. నైట్ డ్యూటీయా? సరే మరి చేస్తావా అన్నాడు. అడిగాను, తప్పదంట. మరి తప్పించుకోవడానికి వీలేదా అన్నాడు. లేదంట, ఇప్పటికే 3 times చెప్పాను ఆల్రెడీ, ఇప్పుడు నా డ్యూటీ ఏంటంటే నేనే చేయాలంట. అంటే ఇంకా మా ఐసో మేడం గారు, నేను కొత్త కదా పాప, ఆవిడ టెన్షన్, ఈవిడ ఎలా చేసిద్దో ఏంటో. ఈ ఊరికే ఉంటే అమ్మా నువ్వు ఇప్పుడు వాళ్ళు ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి మొత్తం చెప్తుంటే నాకు పిల్లలు కింద పడుకోవాలి అని రోజు లేదని నాకు టెన్షన్. కింద అమ్మో అనుకున్నాడు. అనుకొని అడుగుతాడు, మేడం ఇక్కడ ఎప్పుడైనా పాములు వచ్చాయండి? పాములు అంటే ఎలాగమ్మా, వస్తుంటాయి పోతుంటాయి. నేను ఫోన్ కొట్టాను, మా అమ్మాయికి ఫోన్ కొట్టాను. సార్ ఓమా పింగి, మనకి నేను బతుకమ్మ పాటలు ఏం పాడతాను బిడ్డ అంటే, నువ్వు వాడతావు కదా మమ్మీ అన్నాడు. మీ ఇంటెరగా మా ఇంటెరగా ఓ రసగుమారి, ఏమేం పాటలు పెడదామక్క ఓ రసగుమారి పాడతాను కదా అన్నాడు. అవును మమ్మీ అండి, మరి ఇప్పుడే పాడాలి తెలుసా అన్నాడు. ఏంటండి? మీ స్కూల్లో మా స్కూల్లో ఓ రసగుమారి, ఏమేం పాములు వస్తాయి. అయినా మమ్మీ నాకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ చూస్తే నాకంటే ఏజ్ చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారా, అయినా వాళ్ళు డేగా ఉన్నారు. మా మేడం పేరు పదే ఫోన్ చేస్తున్నారు. అమ్మ ఆ డోర్స్ దగ్గర తట్లు కరెక్ట్ గా వేసారో లేదో చూసుకో, ఎందుకంటే చిన్న చిన్న పుష్పాలు వస్తుంటాయి చూసుకోండి. నాకు ఇంకా టెన్షన్. ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే, ఎలా చచ్చిపోయినా పర్వాలేదు కానీ పాము పుట్టి చచ్చిపోతానే కోరిక. ఇప్పుడు తీరా చూస్తే పాము అనుకున్నాను. ఇంకా ఆ విధంగా జరిగిపోతుంది. మొత్తం అందరూ దగ్గరికి అందరు పడుకుంటారు. వాళ్ళు, నేను కొత్త కదా, వాళ్ళు నాకు సినిమా చూపించేశారు. పిల్లల్ని కరెక్ట్ గా అన్ని కట్టుబంతలు ఉన్నాయా అవి ఇంకా అన్ని కరెక్ట్ గా చూస్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మలో రూమ్ లో ఒక్కదాన్ని పడుకున్నాను. పడుకోవడం ఎక్కడి మధ్యలో సప వేశారు. ఆ వాచ్ నైట్ వాచ్ ఆమె ఉంది. మేడం ఇక్కడ కట్టు వేసుకోవాలి లేకపోతే కప్పలు వస్తాయని కింద సాప వేసుకున్నాను. భయం సాప వేసుకున్నట్టు ఇక మధ్యలో కూర్చొని బిక్కు నిద్ర పోతే మేడం నిద్ర పడుతుందో లేదో అన్నారు మా యేసు మేడం. ఆ మేడం ఏమన్నారు తెలుసా, నిద్రపోవడం ఎందుకమ్మా, నిద్ర పట్టకపోతేనే బెటర్ కదా, జాగ్రత్తగా చూసుకోవచ్చు పిల్లలు. నిద్ర పోతే అలాగే ఇలా చూశాను. ఇక మా సార్ ఏ నైట్ ఏం ఫోన్ చేస్తున్నారు, నైట్ 11 గంటలకు ఫోన్ చేసి, ఏమైంది ఉన్నావా? ఉన్నాను. భయపడుతున్నావా? భయపడగే. నువ్వుందేమో అక్కడ, నేను ఉన్నామో ఇక్కడ, భయపడకపోతే ఎలాగో అన్నాడు. తర్వాత అప్పుడు మా బాబుకు ఫోన్ చేశాను ఒకసారి, ఎందుకంటే నాకు ఆలోచన మీద ఆలోచన. మా బాబుకు ఫోన్ చేశాను, చంటి నానా పామును ఎలా చంపాలిరా? మమ్మీ పాము వచ్చిందా అని అలాగే అంటే రాలేదు నాన్న, వస్తుందేమో, వస్తే మనం రైట్గా అంటే ధైర్యంగా ఉండాలి కదా అన్నాడు. అప్పుడు మా సార్ అన్నారు, నిజంగానే ఎవరో త్రేతాయుగంలో సీత ఎంత ధైర్యంగా రాముడు వెంట అడవులకు వెళ్ళిందో, ద్వాపర యుగంలో ద్రౌపది ఎంత ధైర్యంగా అన్ని సమస్యలు ఎదుర్కొందో, నేటి కలియుగంలో కస్తూర్బా టీచర్లు కూడా అంతే అంత ధైర్యం. కేజీబీవీ టీచర్స్ నుండి చూసి అంటే నేను కూడా కేజీబీవీ రెండే. ఇక ఇక్కడ నుంచి ఎస్ఎస్సీ అని మన ఇండియన్స్ స్టాఫ్ ఇంకా మనకుందంటే నేను అదేంటి అక్కడ విన్నాను. బట్ సాలీస్ 8,000, 9,000, 11,000 నాకు వినడానికి నిజంగా చెప్తున్నాను చాలా బాధగా ఉందండి. ఎందుకు అనంటే ఇంటికి ఆధారం కదా, పురుషులు ఆ విధంగా కరెక్ట్గా ఉండాలి. ఆ విధంగా అంటే మీరు ఇంటిని ఎలా తీసుకొచ్చారు, ముఖ్యంగా భార్యను ఎన్నో కోరికలు ఉంటాయి కదండి, అవన్నీ ఏం తీర్చగలుగుతారు, ఏం చేయగలుగుతారు, వాళ్ళ కోరికలు అడగానే మీరు తిన్న ముందు పెట్టుకోవచ్చారే నాకెందుకు
అడుగుతున్నారండి. నిజంగా మీకు అయినా మీ ఫ్యామిలీస్ ఒక బిగ్ సాటిస్. నాకు అనిపిస్తుంది ఇప్పుడు జీవో విడుదలైంది అంటున్నారండి. జీవో విడుదలైంది కరెక్టే, అంటే జీవోని ఆధారంగా చేసుకొని ఎవరిని పరిగణన చేయకూడదు అన్నారు. మరి ఏ జీవోని ఆధారంగా చేసుకొని మన నుండి ఇన్ని సంవత్సరాల వెట్టి చాకరీ చేయించుకున్నారండి? అలాంటి కొత్త జీవో ఉండిందా? అదేనా కొత్త జీవో ఉండిందా? ఏ జీవోని ఆధారంగా చేసుకొని మనం అడగలరా కదా? అంటే దీని అన్నింటిని బట్టి నాకు మాట్లాడడం రాదండి. ఈ విధంగా నాకు అనిపిస్తుంది అనమాట. ఇక సీఎం గారు అన్నారు, చేయారు, ఇలా చేశారు అని. నిజంగా ఇన్ని సంవత్సరాలు నేను మొన్నే అంటే మా పేరెంట్స్ మా ఇక్కడ దగ్గర నేను ఈ మధ్య నా కొలీగ్స్ ని కలిశానండి, ప్రైవేట్ స్కూల్ కొలీగ్స్ ని కలిశాను. వాళ్ళని అడిగితే అన్నారు, అంటే నా సాలరీ అక్కడ 25,000 అండి, కేవలం 26,000 అని ఇక్కడికి వచ్చారండి. ఒకే ఒక ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు పోటీ అడుగుతున్నారు. అంటే అక్కడ దీపావళికి మనకి ఇంక్రిమెంట్ వేస్తారు. వాళ్ళకి 3,000 ఇంక్రిమెంట్ పడింది. నేను వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే, మేడం మీకు ఇప్పుడు ఎంత వస్తుంది సాలరీ? 26,000 చెప్పలా, ఎంత వస్తుంది ఈ సాలరీ అంటే ఇప్పుడు మనకి ఇంక్రిమెంట్ ఎంత వచ్చిందంటే 3,000. ఇప్పుడు 3,000 అయితే నీకు 28,000 అవుతుంది కదా, మరి అక్కడ ఎంత వస్తుంది చెప్తానా? వస్తుంది, ఇంకా చేతి రాదు, వచ్చేది ఈ విధంగా చెప్పారు. నా మాట నుండి 28,000 అవుతుందని 26,000 తగ్గేదేనా? ఖచ్చితంగా మనం అందరం పోరాటం చేయాల్సిందే. ఏంటి పే స్కేల్ తెచ్చుకోవాల్సిందే. దీనికి చిన్నగా అండి